రైతు స్థలంలో ఇంటి యజమానికి చెప్పకుండా విద్యుత్ శాఖ అధికారులు 3 విద్యుత్తు పోల్స్ను నాటిన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన ధార రాజామణి సర్వే నెంబర్ 804/1/4 తనకు సంబంధించిన 23 గుంటలలో భూమిలో విద్యుత్ శాఖ అధికారులు ఇంటి యజమానికి తెలపకుండానే 3 విద్యుత్ స్తంభాలు పెట్టారని మహిళా రైతు ధార రాజామణి ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 రోజుల క్రితం ఫంక్షన్కు వెళ్లడం జరిగిందని, ఫంక్షన్కు పోయి తిరిగి వచ్చేసరికి మా భూమిలో 3 విద్యుత్ కొత్త స్తంభాలు వేయడం జరిగిందని, ఈ విషయంపై విద్యుత్ ఏడి రామారెడ్డికి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. పంట పండించుకొని పంటపైనే జీవనాధారం కొనసాగిస్తున్నామని, ఇప్పుడు కొత్తగా 3 పోల్స్ వేయడం జరిగిందని, అంతకంటే ముందు 8 పోల్స్ ఉన్నాయని, 23 గుంటలలో మొత్తం 11 పోల్స్ ఉన్నాయని, పాతవి మాకు తెలియకుండా వేశారని వదులుకున్నామని అన్నారు. కానీ ఇప్పుడు మాకు చెప్పకుండా మరొక 3 విద్యుత్ స్తంభాలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకొని వెంటనే కొత్తగా వేసిన 3 విద్యుత్ స్తంభాలను తీసివేయాలని, లేకపోతే ఇక్కడే వారి పేరుపైనే ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ మాజీ సర్పంచ్, జిల్లా ఉపాధ్యక్షులు గిరెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడారు. ఇందులో నేను చాలా నష్టపోతున్నా. నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాతడం తప్పు కాదా? ఇన్ఫర్మేషన్ మొత్తమే లేదు. ఆల్రెడీ ఇన్ని కంబాలు ఉండగా మళ్ళీ ఇవి వాతడం ఎంతవరకు కరెక్ట్? ఇది అటు నేను చాలా చెప్పాను కూడా, చెప్పినా వాళ్ళు ఎవరు స్పందించడం లేదు. అందరి అధికారులకు చెప్పిన, ఏఈ గారికి చెప్పినా, ఏసీ గారికి చెప్పినా, అందరికి ప్రతి ఒక్క అధికారికి చెప్పినా నేను. అది ఫస్ట్, ఇది సెకండ్, ఇంకా ముందు ఇంకొకటి ఉన్నది. మూడో పోలి ఇక్కడ నాకు కూడా పోతారు. ఇది ఇక్కడ నుంచి అక్కడి వరకు 3 పోలు వాటి. మేము లేకుండా చూసి విద్యుత్ అధికారులు మాకు తెలియకుండా ఈ పోళ్ళు వాతింది. ఇక్కడ నుంచి 3 పోళ్ళు. ఆల్రెడీ మా పొలంలో 10 కంబాలు ఉన్నాయి ఇంతకుముందు స్టార్టింగ్లోనే. ఇది మళ్ళీ ఇంక ఎక్స్ట్రా 3 పోళ్ళు వాతిరు. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పంట పండించుకోలేకపోతున్నాం. ఒక రైతును ఇట్లా చేయడము అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది మాకు తెలియకుండా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మాకు. కనీసం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇక్కడ కాదు మరి ఇంకెక్కడన్నా చెప్తుంటాం కదా. నేను ఏఈ గారికి ఫోన్ చేశాను, ఇంకా ఏసీ గారికి కలిశాను, లెటర్ ఇచ్చాను, ఇంకా పంచాయత్ గారికి కూడా లెటర్ ఇచ్చాను. ఎవరికి ఇచ్చినా నాకు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తలేరు వాళ్ళు. నాకు చాలా ఇబ్బంది అవుతుంది దీనివల్ల. ఒక రైతుని నేను పంట పండించుకుంటేనే నేను బ్రతుకుతా. నాకు పంట పండించుకోకుండా నాకు ఇబ్బంది పెడుతున్నారు.